ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేణ శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిజల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని. ఓం రామం జామై. ఓం రామ్ దోం ద్రం గం. ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ. ఓం ఐం ద్రౌగురం శ్రీం వేణు దత్త లక్ష్మీదేవి. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణు శక్తయే నమః. కమలాల శ్రీమేరు చక్రమా నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం మాఘమాస దేవతాయై నమః. మాఘపురాణం ఏకాదశోధ్యాయం 11వ అధ్యాయం. మార్కండేయుని వృత్తాంతం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృఖండు జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరం వల్ల మార్కండేయుని పడేయుట మొదలగు వృత్తాంతమును వివరించి, మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించును, శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడిగింది. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుపుతున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుతుండేది. 5 ఏళ్లు నిండగానే కుమారుడికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసి 67 దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించింది. అతడు తన తండ్రి వల్లనే అచిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, శృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందాడు. కుమారా, నీవు పసితనం ఉండే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలత చేత అందరి మన్నలను పొందుతున్నావు. అందులో మేమెంతో ఆనందించుతున్నాము. అయినను గురువుల ఏడ, పెద్దల ఏడ, బ్రాహ్మణుల ఏడ మరింత భక్తిభావంతో మెలగవలగింది. వారి ఆశీస్సులు నీకు మంగళకరమవు. కాన నీ వట్లు చేసినతో నీ ఆయుర్దాయం వృద్ధి అగును అని చెప్పింది. అట్లా 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువవుతున్నది. పరమశివుని వరప్రసాదుడకు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవల్లని తలచి మహర్షులందరికీ ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరుడు, గురువర్యులు మొదలగు వారందరూ మృఖండుని ఆశ్రమానికి వచ్చి అందుకు మృఖండు ఆనందం ఉంది. అతిథి సత్కారములు చేశాను. మార్కండేయుడు వచ్చిన పెద్దలకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయును వారించాడు. అటులు చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుడు కారణమేమి అని ప్రశ్నించారు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినముల్లో మరణించగలడు. మీరందరూ ఇతన్ని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించి తిరగదా. అది ఎటులాగును? ఇతని ఆయుర్దాయము 16 ఏంటే కదా. ఇప్పుడు 15వ దినోత్సవము జరుగుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారం ఈతడు 1 సంవత్సరం మాత్రమే జీవించు అని నుడివి. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించింది. చిరంజీవి వైవర్ధ్యులు మని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తంలారా, వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోదము రండి అని బలికి తమ వెంట మార్కండేయుని తోడ్కొని పోయేది. మునీశ్వరుల ఆగమమునకు బ్రహ్మ సంతోషించారు. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయన అని దీవించను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించాను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వినిపించి కొంత తడవాగి, భయపడకుమని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించాను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఈతనికి ఏ ప్రమాదము జరుగునేరుదని బలికి వచ్చ. మార్కండేయ, నీవు కాశీక్షేత్రములకు పోయి సదా విశ్వనాథుని సేవించుతుండు. నీకే ఆపద కలుగుదు అన నీ ఒట్లు చేయు. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను అనుజ్ఞనిమ్మని త్వరగా మృఖండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించింది. అట్టగేలకు మార్కండేయుడు దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరి కుటుంబ సహితంగా కాశీకి పోయి మృఖండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించాడు.
మార్కండేయుడు సదాశివ ధ్యానపరులై అత్రింబవుళ్ళు శివలింగముకటనే ఉండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొనిదెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోవుటకు శివ సన్నిధిని ధ్యానము చేసుకుంటున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపముందు నిలువలేకపోయేది. కాల పాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయేది. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించను. ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకు ఎరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసరించను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూసరికి యముడు తన ప్రాణము తీసుకుని పోవు సిద్ధముగానుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయును రక్షించను. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునకు అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరే గదా. అతని ఆయువును నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయును చిరంజీవిగా చేసి తిరిగి అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండా లోటు కదా. కానీ మరలా యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి, యమా నీవు నా భక్తుల దగ్గరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యాను. పరమశివుని దయ వల్ల తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృఖండు మిక్కిలు సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుతుండేను. ఇది ఏకాదశ మాఘపురాణం 11వ అధ్యాయ 11వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.